హలో అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ మరియు మాదాపూర్. మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి అంశం వడదెబ్బ. సో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దవాళ్ళ దాకా ఎలా ఉంటుంది, అందులో వివిధ గ్రూప్ ఆఫ్ పీపుల్కి వడదెబ్బ ఎలా కొడుతుంది అంటే ఏంటి, జబ్బు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే గుండె జబ్బులు కావచ్చు, అలర్జీ, ఆస్తమా, సిఓపిడి, తర్వాత కిడ్నీ జబ్బులు, రక్తహీనత, థైరాయిడ్. సో ఇట్లా ఎన్నో జబ్బులు ఉన్న వాళ్ళు కూడా వడదెబ్బకు ఎక్కువగా గురవుతారు. సో ఒకసారి మనకు 35 డిగ్రీస్ 40 డిగ్రీస్ దాటిపోతుంది. ఇప్పుడు టెంపరేచర్ 40 డిగ్రీస్ దాటింది, 44 డిగ్రీస్ కూడా దాటిపోయింది. కంటిన్యూస్గా ఎండలో మనం కనుక ఒక గంట సేపు 2 గంటలు ఉంటే వడదెబ్బ కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఇంత ఎండలో పనిచేసే వాళ్ళల్లో ఇంకా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. మనం ఏం మంచినీళ్ళు తాగకుండా ఏం చేయకుండా ఉంటే ఆ అవకాశాలు రెట్టింపు అవుతాయి. అంటే ఇవన్నీ ఒకదానికోటి. కొంతమందికి ఏంటంటే ఎండలో ఉండాల్సిన అవసరం లేదు, రేకుల ఇంట్లో ఉన్న, రేకు ఒక సింగిల్ రూమ్లో ఉన్న, తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న ఇళ్లల్లో ఉన్న, సిమెంట్ గోడలతోని ఇళ్లల్లో ఉన్నా కూడా తొందరగా కొట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. మట్టి గోడలు అంత తొందరగా కొట్టవు, కానీ సిమెంట్ గోడలతో ఎక్కువగా కొట్టే అవకాశాలు ఉంటాయి. సిమెంట్ గోడలకు తెల్ల సున్నం ఎక్కువ వేయకపోతే ఇంకా ఎక్కువ కొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఇంటిని ఏ విధంగా రక్షించుకోవాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ఒంటికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటికి ఒంటికి. ఫస్ట్ ఇంటికి చూద్దాం. రేకుల ఇల్లు ఉందనుకోండి, దానికి ఒక తెల్లటి సున్నం వేయండి పైన. సో బిర్లా వైటో లేకపోతే ఇంకేదన్నా ఒక తెల్ల సున్నం వేసుకుంటే కనుక ఈ యొక్క వడదెబ్బ కొట్టేటటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. లేకపోతే వైట్ పెయింట్ ఏది ఉంటే అది తెల్లటి తెలుపుతోనే వేయండి. తర్వాత ఒక మామూలు సింగిల్ ఒక రూమ్ ఉన్న, దాని తర్వాత పైన స్లాబ్ మీద కూడా తెల్లటి సున్నం వేయచ్చు. ఆ గోడలకు కూడా తెల్లటి సున్నం వేసినట్లయితే మనకు వడదెబ్బ కొట్టే అవకాశం ఒక 50 నుంచి 70% తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఇది లేని పక్షంలో కనీసం గడ్డి ఉన్నా, జమ్ము ఉన్నా, ఏదైనా అట్టముక్కలున్నా, ఏదైనా పాతగుడ్డలున్నా, ఏది ఉంటే అది, ఆ నివాస స్థలం కనుక ఒకటే రూమ్ ఉందనుకోండి, చాలా చిన్నగా ఉంటుంది, దాని మీద ఎంత పడుతుంది, ఒక గడ్డి కట్ట వేస్తే సరిపోతుంది. అది తడుపుకుంటూ ఉండాలి మళ్ళీ. ఇట్లా చేసినట్లయితే మనం బయట నుంచి వచ్చేటటువంటి ఎండ దెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. లోపల వేడెక్కుద్ది కదా మన గాలి, దాన్ని చల్లగా చేయటం ఎట్లా అనేది ఒకటి. ఇప్పుడు చిన్న చిన్న ఇండ్లు ఉన్నవాళ్ళు రేకు పైకప్పు ఉన్నటువంటి ఇళ్లల్లో విపరీతంగా లోపల టెంపరేచర్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయం. దాంట్లో ఏం చేయండి అంటే మన బట్టలన్నీ బయట ఆరేసే బదులు ఇంట్లోనే ఆరేసుకోవాలి. మనం కప్పుకునేటటువంటి దుప్పట్లు కానివ్వండి, తర్వాత చీరలు కానివ్వండి, పంచెలు కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద మందపాటి ఏ ఉన్నా సరే ఒక వైర్ ఏదైనా కట్టుకొని దానికే వేలాడదీయటం మంచిది. అసలు ఉట్టిగానే పిండనట్టుగా వేలాడదీస్తే తడిమిన్నే ఇంకా మంచిది. ఆ యొక్క వేడిని మొత్తం ఈ లాక్కుంటాయి. తర్వాత ఏంటి, ఉట్టిగానే ఒక టబ్బులోనో, ఒక బకెట్లోనో, ఒక గిన్నెలోనో, ఏది ఉంటే అది, ఒక తాంబాళమో, అందులో నీళ్లు పోసి ఫ్యాన్ కింద కనుక మనం అవి పెట్టినట్టయితే ఆ ఫ్యాన్ గాలి నీటికి తగిలి అవి చల్లగా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇంటి లోపల ఎటుబడి మనం వాతావరణాన్ని చల్లగా ఉంచేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇది ఒకటి. సరే, ఇంటి పైన చేసినాం, ఇంటి లోపల చేసినాం, మరి ఇంటి లోపల ఉన్న మనిషికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. పసిపిల్లలు ఉన్నారనుకోండి, 4 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వడదెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది చిన్న పిల్లలు బయటికి ఏం తీసుకుపోతాం, వాళ్ళని ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకు మీరు బాగా గుడ్డ పిండి, పల్చటి గుడ్డ కాటన్ది పిండి తడిగుడ్డ వేస్తూనే ఉండండి, పొద్దుగూకులేయండి, అవసరమైతే ఏం పర్వాలేదు. పుట్టిన పిల్లల నుంచి ఇంకా మొదలు పెట్టండి, లేకపోతే ఎర్రజీవంలాగా ఎండకు కాలిపోతారు. సో బాగా పిండి ఈ పొట్ట మీద వేయండి, ఇట్లా కొంచెం ఇక్కడ వేయండి, మళ్ళీ తీయండి, మళ్ళీ కాసేపు ఒళ్ళెచ్చబడితే మళ్ళీ పిండి మళ్ళీ వేయండి, మళ్ళీ వేయండి ఇక్కడ.
అట్లా తీస్తూ ఉండండి, ఒళ్ళు చూసుకోండి వెచ్చగా అవుతుందా లేదా, వెచ్చగా అవుతుంది, మళ్ళీ వేయండి. అయితే మనం తీయగానే ఒళ్ళు ఎచ్చగా అయితే మనం ఏమనుకుంటాం అంటే తడిగుడ్డ వేయటం వల్లనే ఎచ్చగా అవుతుంది, అందుకే అసలు తడిగుడ్డ వేయకూడదని చెప్పి కొంతమంది మనకు రివర్స్ చెప్తారు. అప్పుడు మనం తడిగుడ్డ బంద్ చేస్తాం, వాళ్ళు వడదెబ్బకు గురవుతారు. కాబట్టి ఎన్నిసార్లైనా ఆరిపోతూ ఉంటే గుడ్డ వేస్తూనే ఉండండి, ఎన్నిసార్లైనా వేయచ్చు. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఏం చేస్తారు, మీరు 6 నెలల పిల్లలు, 9 నెలల పిల్లలు, సంవత్సరం ఇట్లా ఇంకా పెద్ద అవుతా ఉంటే ఒక టబ్లో కూర్చోబెట్టండి. ఒళ్ళు ఎచ్చగా ఉంటే టబ్లో కూర్చోబెట్టండి, బాగా మండిపోతుంది ఒళ్ళు, టబ్లో కూర్చోబెట్టి నీళ్ళు పోస్తూ ఉండండి. అది వడదెబ్బే అని మనకు అనిపిస్తే, జలుబు లేదు, దగ్గు లేదు, ఏది లేదు, నిన్న మొన్నటిదా బాగానే ఉన్నాడు, సో ఈ ఎండల్లో ఈ ఎండ జ్వరం వచ్చిందనేటటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే అది ఎండ జ్వరమే. సో ఈ విధంగా మనం పిల్లలకు తడిగుడ్డలు వేసుకుంటా, టబ్బుల్లో కూర్చోబెట్టుకుంటా, తర్వాత మనం ట్యాప్ కింద పోయి తడుపుకుంటా, ఏదో ఒకటి నీళ్లు ఆ బట్టలే, ఆ షర్టు ఆ బనియను తడిపి మళ్ళీ పిల్లలకి వేసుకుంటా, ఇట్లా పిల్లల్ని మనం ఎండాకాలం వెళ్ళేదాకా కాపాడుకోవాలి. లేకపోతే వాళ్ళకు వడదెబ్బ కొడుతుంది. ఇంకోటి ఏంటి, ఇంటి చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటారు కదా అని తల్లిదండ్రులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు పోయి బయట ఆడుతూ ఉంటారు. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఏంది, క్రికెట్ అను, ఇప్పుడు క్రికెట్ సీజన్ కదా, బజార్లో పోయి క్రికెట్ ఆడతారు, గ్రౌండ్స్ పోయి పిల్లలు ఇంకొంచెం పెద్దగా అయితే గ్రౌండ్స్లో క్రికెట్ ఆడతారు. ఈ టీనేజ్ పిల్లలకు ఒకటి ఏంటంటే, పిల్లలకు కానీ టీనేజ్ పిల్లలకు కానీ ఎండ దెబ్బని అంచనా వేయలేరు. అంటే పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ అంటారు కదా, అలాగే వీళ్ళకు ఎండ దెబ్బ తీవ్రత, దాని యొక్క ప్రమాదం వీళ్ళు పసిగట్టలేరు, ఆడుతూనే ఉంటారు. ఎంతవరకు ఆడతారంటే ఎండలో సొమ్మసిల్లి పడిపోయిందాకా ఆడతారు, వాళ్ళకి తెలియదు ఎండ దెబ్బ గురించి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండ దెబ్బ అంటే ప్రమాదకరమైంది అని. తర్వాత మరి పిల్లలకు ఏ లక్షణాలు మనం సీరియస్ అని చెప్పాలి, కామన్ పీపుల్ అందరికి కూడా ఎండ దెబ్బ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఏ లక్షణం అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో కూడా తెలిసి ఉంటే మంచిది. హాస్పిటల్కి వచ్చినాక డాక్టర్లు చూస్తారు, ట్రీట్మెంట్లు ఇస్తారు, అది వేరే విషయం. అందరూ హాస్పిటల్కి రాకూడదు, రావాల్సిన అవసరం ఉండకూడదు. ఇంటి దగ్గరనే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో ఎండ దెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కొట్టినా తొలి దశలోనే ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తడిగుడ్డలు వేసుకోవటంతో పాటు మరి ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే, ఎండ దెబ్బ ప్లస్ ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఇంకెక్కువ కొడుతుంది. ఆల్రెడీ జ్వరం వచ్చింది, దాని నుంచి కోలుకుంటున్నారు, మార్కెట్ కానీ పోతారు, తొందరగా ఎండ దెబ్బ కొడుతుంది. గుండె జబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరు, వీళ్ళే మార్కెట్కి పోయి అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి, వాళ్ళకు కూడా ఎండ దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా లేడీసు కిచెన్లో పనిచేస్తూ ఉంటారు, సో అది వేడి ప్లస్ ఈ వేడి రెండు కలిపితే వాళ్ళకు ఎండ దెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఏ జబ్బు ఉన్న వాళ్ళకైనా వడదెబ్బ డబుల్ ప్రభావాన్ని చూపిస్తుంది, డబుల్ సీరియస్ ఉంటుంది జబ్బులు ఉన్న వాళ్ళల్లో. తర్వాత పని చేసే వాళ్ళల్లో కూడా డబుల్ సీరియస్ ఉంటుంది, ఆల్రెడీ ఎండలు మళ్ళీ పని చేయటం, సో చెమటలు కక్కుతుంటారు, చెమటలు ఎక్కువ పోతుంటాయి. అందుకే మీరు చూడండి చెమట పొక్కులు వస్తున్నాయా రావట్లేదా, ఈ యొక్క ఎండలకు ఒట్టిగానే కూసున్న వాళ్ళకు కూడా గాలి లేకపోతే చెమటలు కక్కుతున్నారా, ఇంకా పనిచేసే వాళ్ళైతే విపరీతంగా చెమటలు వస్తాయి. ఎండ ప్లస్ పని రెండు కలిపితే ఇంక అసలు డేంజరస్ అనమాట. చెమటలు ఎంత వస్తాయంటే తడిసిపోతారు. అది కార్మికులు కానివ్వండి, బయట పనిచేసేవాళ్ళు కానీ, పొలాల పనిచేసేవాళ్ళు కానీ, తర్వాత ఏసీ ఫెసిలిటీస్ లేని చోట కానీ ఎంతోమంది ఉంటారు కార్మికులు, ఎండల్లో పనిచేసేవాళ్ళు. ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు ఉంటాయి మనకు తెలియని. సో ఆ పనిచేసే వాళ్ళందరికీ ఎండతో పాటు పని చేయటం వల్ల వచ్చే చెమట వల్ల వడదెబ్బ కూడదు. కాబట్టి విపరీతమైన చెమట వచ్చి 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 ఇంకా చెమట రావటం ఆగిపోద్ది. వడదెబ్బలో 3 దశలు ఉంటాయి. హీట్ క్రాంప్స్ అంటాం, హీట్ ఎగ్జాషన్ అంటాం, హీట్ స్ట్రోక్ అంటాం. హీట్ క్రాంప్స్ అంటే చెమటలు వచ్చేటప్పుడే కాళ్ళు చేతులు పిక్కలన్నీ లాగుతుంటాయి, అంత ఒళ్ళంత ఎట్నో ఉంటుంది పచ్చిపుండులాగా. ఇంకా హీట్ ఎగ్జాషన్ అంటే ఏంది, మనం సొమ్మసిల్లి పడిపోయే దశకు వస్తాం మెల్లగా, ఊపిరి ఎక్కువ అవుతుంటుంది, పల్స్ రేట్ ఎక్కువ అవుతుంటుంది, గుండె దడ కొట్టుకుంటుంటుంది. దాని తర్వాత గాలి ఎక్కువసార్లు తీసుకుంటారు, అమ్మా అయ్యా అమ్మా అంటుంటారు. ఇక అంటే వీళ్ళకి వడదెబ్బ కొట్టినట్టే, చెమట పోస్తుంటుంది, మెల్లగా ఒళ్ళంతా చల్లగా అయిపోతుంటుంది,
ఇలా 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 చూస్తుండగానే పడిపోతారు. అట్లా వచ్చి వచ్చి కొంతమందికి ఏంటంటే ఒళ్ళు ఎర్రగా కథగడ్డలాగా అయిపోద్ది. చెమట చుక్క ఉండదు, ఇక కందగడ్డలాగా అయిపోతుంది. ముట్టుకుంటే కాలిపోతుంటుంది, ఏదో మనం ఐరన్ని పట్టుకున్నట్టు, కాలుతున్న ఐరన్ని పట్టుకున్నట్టు ఉంటుంది, అంత ఇది ఉంటుంది. వాళ్ళకైతే ఇక ఖచ్చితంగా వడదెబ్బ కొట్టిందని అనుకోవాలి. వాళ్ళని వెంటనే మనం చల్లటి నీడకు తీసుకుపోవటం, ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పెట్టడం, నీళ్లు ఉంటే అసలు నీళ్ళల్లో ముంచటమే. ఎవరన్నా హిస్టరీ తీసుకోవడం, ఎండ దెబ్బ తగిలిందంటే నీళ్ళల్లో ముంచటమే, అంటే తలక కూడా ముంచకూడదు. సో ఒళ్ళంతా నీళ్ళలో ముంచి మెల్లగా తల మీద కూడా నీళ్ళు పోస్తూనే ఉండాలి. నీళ్లలో ముంచిన దాకా ఒక 10 నిమిషాల్లోనే, అంటే తీవ్రమైన, అంటే వాళ్ళకి ఫిట్స్, దాని తర్వాత కోమాలకు పోని వాళ్ళకు నేను ఫిట్స్ కోమా వస్తే కంపల్సరీ హాస్పిటల్కి పోవాల్సింది. మనం ఇంటి దగ్గర వైద్యాలు ఇంకా నడవు. ఫిట్స్ వచ్చినాయి, కోమాలోకి వెళ్ళిపోయారు, నువ్వు ఎంతన్నా లేవట్లేదు అంటే మనం అసలు ఆ దశ దాకా ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి హాస్పిటల్కి. ఇట్లు అప్పటికప్పుడే సోయిపోతున్న వాళ్ళు, అప్పటికప్పుడే నువ్వు చేస్తున్న వాళ్ళకు కొంచెం నీళ్ళు ఇవ్వాలా, పళ్ళ రసాలు ఇవ్వాలా, చల్లటి వాటర్ ఇవ్వాలా, చల్లటి తడిబట్టలు కప్పాలా, మంచిగా ఫ్యాన్ పెట్టాలా, అవసరమైతే ఐస్ ముక్కలు పెట్టాలా. సో ఏసీలు వేయాలా, ఏసీలు ఉంటే కూలర్ పెట్టాలా, కూలర్లో అవసరమైతే ఐస్ గడ్డలు వేయాలా. సో వేర్లు ఉంటే వేర్లు ఇంట్లో ఏమన్నా తడిపినాయి అవి తడుపుకోవాలా, ఈ బట్టలు అన్నీ కూడా పెట్టుకోవాలా, ఫ్యాన్ ఎక్కువగా పెట్టాలా 5 మీద, అప్పుడు చల్లగాలి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్లకు నీళ్లు తాగకుండా మళ్ళీ లోపలికి నీళ్లు పంపిస్తుండాలా, బయట నుంచి టెంపరేచర్ తగ్గియాలి. ఈ 2 విషయాలు తడిగుడ్డలు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అన్నీ కనుక మనం తీసుకున్నట్లయితే బయట నుంచి వచ్చేటటువంటి వేడినితోని జాగ్రత్తలు తీసుకోవాలా. ఆల్రెడీ వాటర్ అంతా డీహైడ్రేషన్ అవుతుంటుంది కాబట్టి వాటర్ మొత్తం తీసుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఎంత వాటర్ తీసుకోవాలా అనేది అందరికీ చాలా డౌట్ ఉంటుంది. అసలు వాటర్ ఎంత తాగాలా, కొంతమంది 5 లీటర్లు తాగాలంటారు, కొంతమంది 3 లీటర్లు తాగాలంటారు. ఎండాకాలంలో ఎంత తాగాలి, చలికాలంలో ఎంత తాగాలి, వానాకాలంలో ఎంత తాగాలి, అసలు వాటర్ ఎంత తాగాలనే దాని మీద పెద్ద చర్చ. దీనికి సింపుల్ సూత్రం ఏంటంటే, మనం మూత్రానికి పోతాం. మూత్రానికి పోయినప్పుడు మూత్రం ఎట్లా ఉంది, పచ్చగా ఉందా, దాదాపు ఇంకొంచెం కలర్ ఎక్కువైతా ఉందా, కొంతమందికి అయితే అది మూత్రమా లేకపోతే ఇంకా ఎర్రగా అయిపోతుందా అన్నట్టుగా ఉంటుంది. అంత కలర్ మారిపోద్ది, గిత వస్తుంది. వీళ్ళు మూత్రం పోసిన తర్వాత వెంటనే పోయి ఒక 2-3 లీటర్లు నీళ్ళు తాగాలి ఫస్ట్. మళ్ళీ 2-3 గంటల తర్వాత వీళ్ళే మూత్రానికి పోతే ఆ మూత్రం ఆ కలర్ అనేది సగం తగ్గిపోద్ది, కొంచెమే పసుపచ్చగా ఉంటుంది. మళ్ళీ పోయి మళ్ళీ ఒక 2-3 గ్లాసులు తాగండి. మళ్ళీ గంట తర్వాత, అరగంట తర్వాత మళ్ళీ మూత్రం వస్తుంది, మళ్ళీ చూసుకోండి. నీళ్ళకి మూత్రానికి ఇంకా తేడా ఉండదు. ఈ స్టేట్ మెయింటైన్ చేయాలి మనం. మూత్రానికి పోవటం, మూత్రం ఎట్లుంది పోసేటప్పుడు మనందరికీ ఎవరి మూత్రం వాళ్ళకి తెలుస్తుంది కదా. కలర్ ఉందంటే రావటం 2 గ్లాసులు తాగటం, అంతే తప్ప ఒకేసారి 5 లీటర్లు తాగటాలు అలాంటివి వద్దు. సో 24 గంటల్లో మీరు ఎన్నోసార్లు మూత్రానికి పోతుంటారు, చూసుకుంటా ఉండండి. మామూలుగా వాటర్ లాగానే వస్తుంది, మామూలుగా ఎప్పుడు దాహం అయితే అప్పుడు 1 గ్లాసు 2 గ్లాసులు తాగండి. ఎండాకాలం ఎక్కువ తాగాలి, ఎందుకంటే చెమట రూపంలో వెళ్ళిపోతుంటుంది, లీటర్లు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం లీటర్లు తీసుకోవాలి. ఒట్టి నీళ్ళే తీసుకోకుండా కొంచెం ఉప్పు పంచదార వేసి తీసుకుంటే మరీ మంచిది. ఎలక్ట్రాల్ పౌడర్లు తీసుకుంటే మంచిది, పళ్ళ రసాలు తీసుకుంటే మంచిది, పుచ్చకాయలు తీసుకుంటే ఇంకా మంచిది, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇట్లాంటివి మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. ప్రకృతి నుంచి వచ్చే కూరగాయలు కానీ, ఆ తర్వాత పళ్ళు కానీ, పళ్ళ రసాలు కానీ, ఏ పండు ఉంటే ఆ పండు అలాగే తింటాం కానీ, అట్లాంటి ఏదైనా చేస్తే అది ఎండాకాలం ఎండ దెబ్బ నుంచి కాసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఆహారానికి సంబంధించి. సూప్స్ తీసుకోండి, చల్లటి, వేడివేడి కాకుండా చల్లటి సూప్స్ తీసుకోవచ్చు మనం, ఏదంటే అది. తర్వాత రాగి మాల్ట్ తీసుకోండి, మజ్జిగ తీసుకోండి, తర్వాత ఎనీథింగ్ ఏదైనా చల్లగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఎంతైనా. గంజి ఏం లేదు, గంజి తీసుకోండి, ఐస్ ముక్కలు వేసుకొని గంజి తాగవచ్చు బ్రహ్మాండం. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఐస్ ముక్కలు వేసుకొని మంచిగా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. సో ఎంతైనా తాగవచ్చు. సో ఇట్లా డీహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవాలి. సో వడదెబ్బ అనేది 104 డిగ్రీల కంటే పైన ఉంటే, అంటే కింద రెక్టల్ టెంపరేచర్ అంటాం, అంటే యానస్ ద్వారా థర్మామీటర్ పెట్టి చూస్తే 104 డిగ్రీల కంటే పైన ఉందంటే వడదెబ్బ కొట్టిందని.
-4.5 డిగ్రీ ఫారెన్ హీట్ ఉందంటే, 40 డిగ్రీ సెంటీగ్రేడ్లు దాటిందంటే వడదెబ్బ కొట్టినట్టే ఎండాకాలం. వాళ్ళకి వెంటనే మనం వైద్య చికిత్సలు చేయాలి. సరే, కోమాలో ఉన్న వాళ్ళకి, ఫిట్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్ పర్యవేక్షణలో వైద్యాలు చేయాలి, అది వేరే విషయం. అది లేనంత వరకు ఇంట్లోనే ఉన్నారు, హాస్పిటల్కి తీసుకుపోలేదు, కనీసం తడిబట్టలేయండి, కనీసం మనం ఐస్ ముక్కలు పెట్టండి, కనీసం నీళ్లు తడుపుతూ ఉండండి. సో ఇట్లా మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఊర్లలో కూడా కొంతమంది మరి విలేజ్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా గ్లూకోజులు పెడతా ఉంటారు. సో కొంచెం చల్లబరచాలి నీళ్ళని, ఆ బాటిల్స్ని కూడా కొంచెం చల్లటి ఐస్లో పెట్టాలి కాసేపు. అంటే ఆ వాటర్ ఇప్పుడు యాండో పెట్టిన బాటిల్ వేడిగా ఉందనుకోండి, లోపల గ్లూకోజ్ ఎక్కించే బాటిల్ కూడా వేడిగా ఉంటే రక్తం ఇంకా వేడి అవుతుంది. కాబట్టి ఆ బాటిల్స్ను కూడా చల్లదనం చేయాలి. వాటిని కూడా వాటి టెంపరేచర్ కూడా తగ్గేటట్టుగా ఐస్లోనో ఫ్రిడ్జ్లోనో ఆ వాటర్ బాటిల్ కాసేపు పెట్టాలి. మరీ ఏదో అత్యంత చల్లగా కాదు, రీజనబుల్గా అలా. తర్వాత తడిగుడ్డలు ఎక్కడ వేయాలనేది ఇంపార్టెంట్. మెడ చుట్టూ తడిగుడ్డలు కట్టుకొని బయటికి పోవాలి. బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది, మెడ చుట్టూ కట్టుకొని వెళ్ళండి. తర్వాత బనీన్ లోపల తడుపుకొని బనీన్ వేసుకొని వెళ్ళండి. బయటికి పోవటం తప్పదు. ఇవన్నీ జాగ్రత్తలు. తెల్ల గొడుగు వేసుకోండి, తెల్ల బట్టలు వేసుకోండి, తెల్లటి టవల్ ఏదన్నా కప్పుకోండి, తెల్లటి క్యాప్ పెట్టుకోండి. బ్రిమ్ ఎక్కువ ఉండే పెద్ద పెద్ద క్యాప్లు ఉంటాయి, ఆ క్యాప్ పెట్టుకోవటం ఉత్తమం. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి ఏదన్నా అవైలబిలిటీ ఉన్నవాళ్ళు. సో మొత్తానికి తెల్లటి బట్టలు, కాటన్ బట్టలు, లైట్ బట్టలు, మంద బట్టలు కాదు, లైట్గా ఉన్న బట్టల్ని వేసుకోవాలి. ఇవి వడదెబ్బ నుంచి మనల్ని కాస్తాయి. కాబట్టి హీట్ స్ట్రోక్ అంటే చెప్పాను 104 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, ఒళ్ళంతా కందగడ్డలాగా అవుతుంది, ఫిట్స్ రావచ్చు, దాని తర్వాత కోమాలోకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకు హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి వైద్యాలు ఉంటాయి. వడదెబ్బలు ఎవరికి ఎక్కువ కొడతాయి అంటే ఏ వయసు వాళ్ళకైనా కొట్టచ్చు, జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ కొడతాయి. వడదెబ్బ ఎండలుండి ఎండల్లో బయట కానీ ఇంటి లోపల కానీ ఎక్కడ పనిచేసే వాళ్ళకైనా, ఏసీ లేని చోట పనిచేసే వాళ్ళకి ఎక్కువ కొడతాయి. తర్వాత నాన్ ఏసీలో పోయి బాగా ఎక్సర్సైజులు, జిమ్ముకు పోయి ఏసీ లేని కాడ ఎక్సర్సైజ్ చేస్తే గ్యారెంటీగా వడదెబ్బలు కొడతాయి. భయంకరమైన ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం చాలా వడదెబ్బ కొడుతుంది. కొంతమందికి ఎండలో ఉంటారు, ఎర్రటి ఎండలు, వాళ్ళకైతే ర్యాబ్డోమయోలైసిస్ అంటాం. అంటే ఏంటి? లిటరల్గా కండలు కరిగిపోవటం. దాంట్లో నుంచి క్రియాటిన్ కైనేజ్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఏర్పడి అది మూత్రపిండాలని షట్ డౌన్ చేస్తుంది, మూత్రపిండాల జబ్బుకు దారితీస్తుంది. వెంటనే అక్యూట్ రైనల్ ఫెయిల్యూర్ అంటాం, కిడ్నీస్ పాడైపోతాయి, అంటే మజిల్స్ కరిగిపోతాయి. కాబట్టి అంత పరిస్థితి మనం తీసుకొచ్చుకోవద్దు. కాబట్టి నీళ్లు తాగుతూ ఉండాలి. మూత్రం కరెక్ట్గా నడుస్తుందా లేదా, తెల్లగుందా లేదా, ఎక్కువ వస్తుందా రావట్లేదా, మీరు ఏ పనున్నా చేస్తుండండి, ఏ ఎండలోనైనా పని చేయండి, మీరు ఏమన్నా చేసుకోండి, మూత్రం సరిగా వస్తుందా రావట్లేదా, పచ్చగా ఉంది, పసుపచ్చగా ఉంది, ఇంకా పసుపచ్చ నుంచి ఎరుపు దశ పోతుంది అంటే ఎక్కువ నీళ్ళు తాగాలని అర్థం. సో దానికి తగ్గట్టుగా నీళ్ళు తాగండి. కొంచెం ఉప్పు వేసుకొని పంచదార వేసుకొని తాగితే మరీ మంచిది. నిమ్మకాయ నీళ్లు ఉంటే అందులో కొంచెం కలుపుకొని తాగటం ఇంకా మంచిది. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం కనుక తీసుకున్నట్లయితే ఈ వడదెబ్బ బారిన మనం పడకుండా ఉంటాం. చాలామంది ఏంటంటే ఎండలో పడేస్తారు, ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని గబుక్కుని తాగాలని చెప్పి చూస్తారు. దీని మీద చాలా చాలా అపోహలు ఉన్నాయి. ఒకేసారి మనం తాగకూడదు. మనందరికీ అనుభవమే, జీవితంలో ఒక్కసారన్నా బాగా దాహాన పడి వస్తాం, ఒకేసారి అసలు మొత్తం ఇదంతా తాగేయాలన్నంత దాహం ఉంటుంది. అప్పుడు మీరు అట్లా తాగినట్లయితే ఈ ఈసోఫేగస్ అనేది ఆల్రెడీ టెంపరేచర్లో ఉంటుంది. ఒక్కసారి మీరు చల్లటి పడంగానే స్పాజంలోకి వెళ్ళిపోతుంది, గబుక్కున ఒక్కసారి మనం గొంతు పెట్టినట్టు అయింది. అది వాటర్ లోపలికి పోదు, బయటికి రాదు, ఊపిరి ఆగిపోయినట్టు అయింది. మనం ఏం చేయాలంటే ముందల దీన్ని మెల్లమెల్లగా సిప్స్లా తాగాలి. 2 బుక్కలు తీసుకోండి, మెల్లగా మింగండి, మెల్లగా ఇలా కొంచెం కొంచెం మింగాల. మరీ ఎంత ఎండన పడేస్తే అంత. అసలు చల్లటి నీళ్ళు కాకుండా మామూలు నీళ్ళు తాగటం బెటర్. ఫస్ట్ మామూలు నీళ్ళతో మొదలు పెట్టండి, తర్వాత మెల్లమెల్లగా చల్లటి నీళ్ళు, తర్వాత మెల్లమెల్లగా అంటే బాడీని మనం ట్యూన్ చేసుకోవాలి. అంతేగాని సడన్గా ఏది చేసినా కూడా ఆ స్పాజంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి.
సో ముందర కొంచెం కొంచెం తాగండి, ఏదైనా సరే కొంచెం 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 తాగుతూ మరిన్ని ఎంత అయినా ఇంకేం కాదు. సో అట్లాంటి జాగ్రత్తలు మనం ఎండాకాలం తప్పకుండా తీసుకోవాలి. అంతే తప్ప అంటే ఎండలో పడి వచ్చిన వాళ్ళు నీళ్లు తాగకూడదని కాదు, చల్లటి నీళ్ళు కూడా తాగకూడదని కూడా కాదు, కానీ గ్రాడ్యువల్గా బాడీని అలవాటు చేయాలి, మెల్లగా సిప్స్ లాగా తీసుకుంటాం. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం, మనం ఏదైనా జబ్బులు ఉంటాయి, కొన్ని రకాల బీపీ మందులు వాడుతుంటాం, కొంతమంది యాస్పిరిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎండకు పోకూడదు, కొన్ని రకాల మందులు వేసుకొని ఎండల్లో పని చేయకూడదు. ఆల్కహాల్ తీసుకొని అసలు ఎండకు పోవటమే తప్పు, ఎండలో పని చేయటం డబల్ తప్పు. ఆల్కహాల్ తీసుకొని మంచిగా బీరు తాగిపోయి ఎండలో పని చేస్తా అంటే వడదెబ్బ కొడుతుంది. ఆల్కహాల్ తాగి ఎండలో పని చేస్తా అంటే వడదెబ్బ కొడుతుంది, అది గ్యారెంటీ. తర్వాత మాదక ద్రవ్యాలు, గంజాయి కానీ కొకేన్ కానీ ఇలాంటి వాటికి వడదెబ్బ తీవ్రంగా కొడుతుంది. కాబట్టి ఏ మందులైనా సరే, సో తాగేసి మీరు ఎండలో పని చేస్తే మాత్రం, ఎందుకంటే వ్యాసో డైలటేషన్ ఉంటుంది, చెమట డబల్గా వెళ్ళిపోతుంది, కాబట్టి వడదెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆల్కహాల్ తాగిన వాళ్ళు నీళ్ళు కూడా ఎక్కువ తాగాల. సో నీళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే తాగుతూ ఉండాలి. ఎవరైనా ఏ పనైనా చేయండి, తప్పదు. కొంతమందికి జీవన పోరాటంలో పని చేయక తప్పదు, ఇంట్లో కూర్చుంటే వెళ్ళదు, పని చేసుకోండి, కానీ ఒంటికి అక్కడ ఉన్నటువంటి దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నీళ్ళు ఎంత తాగాలనో తాగుతూ పని చేసుకోవాలి. ఎక్కడ వాటరు మంచిగా తడిసే వీలుంటే పోయి, ఏముంది ట్యాప్ ఉంది, ట్యాప్ కింద కూర్చోండి కాసేపు, ఏం పర్వాలేదు. తర్వాత ఇప్పుడు రాజకీయ మీటింగ్లు ఏమో, ఎండాకాలం ఎలక్షన్లు. సో ఎలక్షన్లు మొత్తం ఇప్పుడు ఎండాకాలంలోనే, దేశవ్యాప్తంగా దీని ప్రభావం కనీసం కొంతమంది మీద పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్లో పోతుంటారు, తాగిపోతుంటారు కొంతమంది, చాలామంది వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఎలక్షన్లు సరే ఈవినింగ్ 4 తర్వాతనో 5 తర్వాతనో పెడతారు, అది చాలా మంచి విషయం, అప్పుడు తప్ప ఎవరు రారు కూడా, కానీ చాలా దూరం నుంచి వస్తారు కదా, సో వాళ్ళకు వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఎలక్షన్లో కానీ ఎవరైనా కార్యకర్తలకు వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి, ఈవెన్ నాయకులకు కూడా వడదెబ్బ కొడుతుంది, ప్రజలకు కూడా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. సో దీని మీద కూడా ప్రజలందరూ ఈ జాగ్రత్త, వాళ్ళకు సపరేట్ జాగ్రత్తలు ఏముండవు. తెల్లటి బట్టలు వేసుకోవటం, తెల్ల టోపీ పెట్టుకోవటం, తెల్లది టవల్ కప్పుకోవటం, కాటన్ బట్టలు వేసుకోవటం, అవసరమైతే తడుపుకొని పోవటం, మధ్య మధ్యలో తడుపుకుంటూ ఉండటం, మెడ చుట్టూ ఒక టవల్ కట్టుకోవటం, తడిపిన టవల్ మెడ చుట్టూ కట్టుకోవటం, తడి బనియన్ ఒంటి మీదకి వేసుకోవటం, ఈ జాగ్రత్తలన్నీ కనుక నీళ్లు తాగుతూ ఉండటం, మూత్రం పచ్చగా ఉండనంత వరకు, అంటే మూత్రం కూడా తెల్లగా ఉండాలి, అప్పటిదాకా మనం మంచినీళ్ళు తాగుతూనే ఉండాలి, అప్పుడు వడదెబ్బ కొట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మన మంచినీళ్ళకి మన మూత్రానికి తేడా తెలవద్దు కలర్లో, అట్లా ఉంటే మనకు వడదెబ్బ కొట్టదు. ఇది ఒక్కటే సింపుల్ పాయింట్. పచ్చగా ఉంది మూత్రం, గితగితనే వస్తుందంటే ఇక నీకు వడదెబ్బ కొట్టడానికి నీ దగ్గరకు వచ్చిందనే అర్థం. ఇక దాంతోపాటు చెమట అంతా పోయింది, ఇంక చెమట నాకు రావట్లేదు, ఎంత పోయినా చెమట రావట్లేదు అంటే ఇంక నీకు ఖచ్చితంగా వడదెబ్బ కొట్టినట్టే. అప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ తడి బస్తా ఉంటే ఆ బస్తా కప్పుకోవాలా, ఏది ఉంటే అది కప్పుకోవాలా, ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఉండాలా, గాబు ఉంటే గాబులో పోయి కూర్చోవాలా, ఒక చెరువు ఉంటే చెరువులో పోయి దూకాలా, ఏదో ఒకటి ముందర ఆ వడదెబ్బ నుంచి మనం, అంటే ఏంది, ఇనప గుండు ఉంది, దాన్ని చల్లగా చేయాలంటే ఏం చేయాలి, నీళ్ళలో పడేస్తేనే కదా చల్లగా అయింది. అంటే మనం ఇనప గుండుతో సమానం, వడదెబ్బ కొట్టిన మనిషి ఇనప గుండుతో సమానం, ఖచ్చితంగా వాళ్ళని నీటిలో ముంచాల్సిందే, అట్లా అని చెప్పి తల ముంచేరు. సో జాగ్రత్తలు తీసుకుంటూ, అలా అని చెప్పి తడిగుడ్డలని ఇందా చెప్తా ఉంటే, తడిగుడ్డలు మీరు ఎంత వేస్తారంటే, మన బాడీ టెంపరేచరు 37 డిగ్రీలు లేదా 98.4 నార్మల్ టెంపరేచర్, దానికంటే ఇంకా ఎక్కువ తడిగుడ్డలు వేసారు. సో 99 వరకు ఉంటే పర్వాలేదు, 99 కాడికి వచ్చిన తర్వాత రెక్టల్ టెంపరేచర్ ఆగిపోవచ్చు మనం, అప్పుడు మామూలుగా ఒళ్ళెచ్చబెడతా ఉంటే తడిగుడ్డలు వేసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి అతిగా మనం ఇంకా టెంపరేచర్ ఇంకా చేస్తే హైపోథర్మియాలోకి వెళ్ళిపోతారు, హైపర్ థర్మియా నుంచి హైపోథర్మియాకి వెళ్ళిపోతారు, అది ఇంకా ప్రమాదకరం అది కూడా. కాబట్టి ఈ రెండు తీసుకోవాలి. తర్వాత ఈ వడదెబ్బ అనేది ఏ ఆర్గాన్స్ వస్తుంది, ఒకటి స్కిన్ పాడైపోతుంది, 2 బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం, కోమాలోకి వెళ్ళిపోతారు, ఫిట్స్ వస్తాయి, సెరిబ్రల్ ఎడిమా అని అదంటాం, గుండె హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, తర్వాత లంగ్స్ కూడా ఇదైపోతాయి, కిడ్నీస్ పాడైపోతాయి, తర్వాత మజిల్స్ పాడైపోతాయి.
సో అటు ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకి సైటోకైన్ స్టార్మ్, కోవిడ్లో విన్నారు కదా సైటోకైన్ స్టార్మ్ అని. ఆ విధంగా వడదెబ్బలో తీవ్రమైన వడదెబ్బ కొట్టిన వాళ్ళకు కూడా సైటోకైన్ స్టార్మ్ లాగా సెల్ ఫంక్షన్ అనేది దెబ్బతిని, సెల్ మెంబ్రెయిన్ దెబ్బతిని ఎండకి అందులో ఉన్నటువంటి మొత్తం కెమికల్ మీడియేటర్స్, లింఫోకైన్స్, కీమోకైన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అవన్నీ బయటకు వచ్చి ఒకలాంటి సైటోకైన్ స్టార్మ్ లాగా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్కు దారితీస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ దెబ్బతినిపోతాయి. అందుకే వడదెబ్బ కొట్టిన వాళ్ళల్లో కోమాలో ఉన్న, ఫిట్స్ ఉన్న 100 మందికి వడదెబ్బ కొడితే 50 మందికి పైగా మరణాలు సంభవిస్తాయి. అంటే 100 మందికి నిజమైన వడదెబ్బ నేను చెప్పేది హీట్ స్ట్రోక్ అంటాం. హీట్ క్రాంప్స్ కాదు, హీట్ ఎగ్జాక్షన్ కాదు, హీట్ స్ట్రోక్. రెక్టల్ టెంపరేచర్ 104 డిగ్రీల పైన ఉంటే మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతింటే దాని యొక్క మరణాల శాతం 50 నుంచి 63% ఉంటుంది. చూడండి ఎంతమంది చనిపోతారు. కాబట్టే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈ ఎండాకాలంలో మండుతున్న ఎండల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల్ని కానీ, యువకుల్ని కానీ, ఆల్రెడీ జబ్బున్నోళ్ళని కానీ, ఆల్రెడీ మీరు మందులు వాడుతున్నోళ్ళు కానీ, తర్వాత ఆల్కహాల్ తాగేవాళ్ళు కానీ, మత్తు మందు గంజాయి తాగేవాళ్ళు కానీ, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బన బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, హైదరాబాద్.